హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి నిన్న రాత్రి డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది పెట్టారు కదా. ఇది కేవలం అధికారులు మాత్రమే వారంతట వారే పెట్టలేదు. హైకోర్టుకి వెళ్ళడం జరిగింది అభ్యర్థులు కొంతమంది. ఆ యొక్క కేసులో భాగంగానే ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? అయితే కేసు అనేది రేపటికి వాయిదా వేశారు. 15వ తేదీ 2వ నెల 2024కి సంబంధించి. ఓకేనా, రేపు హియరింగ్ అయితే ఉంది. ఓకేనా గైస్, మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేశారు కదా, అదేవిధంగా క్యాస్ట్ల వారీగా ఓకేనా సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో బీసీలకు సంబంధించి బీసీఏ, బీసీబీ, అదేవిధంగా బీసీఈ, బీసీడీకి సంబంధించినటువంటి క్యాస్ట్ల వారీగా మెరిట్ లిస్ట్ పెట్టండి. అదేవిధంగా ఓసీలకు ఎంతమంది అభ్యర్థులు ఎంతమంది టాప్ వచ్చారో వాళ్ళకి సంబంధించి పెట్టండి. అదేవిధంగా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఏవేవైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీ వైజ్గా ప్రతి ఒక్కరూ క్యాస్ట్ల వారీగా కూడా మెరిట్ లిస్ట్ పెట్టాలి అని చెప్పి డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి అవాంతరాలు జరగలేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు అని చెప్పి అనుకున్నట్లయితే ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా గైస్, మేము ఎవ్వరికి పోస్టులు అమ్ముకోలేదు, ఎవ్వరికి ఏం చేయలేదు అని చెప్పి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేటటువంటిది క్యాస్ట్ల వారీగా పెట్టాలి. నెక్స్ట్ వన్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గోపాలమిత్రలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఈ 15 మార్కులు మొదటి నోటిఫికేషన్, రెండవ నోటిఫికేషన్లో ఎందుకు ఈ 15 మార్కులు యాడ్ చేయలేదు? అర్థమవుతుంది. ఇప్పుడు మాత్రమే యాడ్ చేయడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి? దానికి సంబంధించి కూడా కోర్టులో అడగడం జరుగుతుంది. ఓకేనా గైస్, టుమారో హైరింగ్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థులంతా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మనం విజేతలు అవ్వాలి. డిస్టిక్ల వారీగా మెరిట్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగానే జాబ్స్ అనేవి ఇవ్వాలి. 15 మార్కులు ఎవరెవరికి కలిపారో ఆ 15 మార్కులు కలపాల్సిన అవసరం లేదండి. అర్థమవుతుందా? కాబట్టి ఆ 15 మార్కులు కలపకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా డిస్టిక్ల వారీగా ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ అభ్యర్థులకే ఈ పోస్టులు అనేవి వచ్చేవి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి నేను కొంతమంది అభ్యర్థులు వచ్చేసి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ అనేటప్పుడు మనం ఒకసారి మీకు చూపిస్తాం, చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖకు సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. ఓకేనా గైస్, పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఆర్టీఐ యాక్ట్ 2005 వెంకటేశ్వర్లు గారు, సన్ ఆఫ్ రాముడు గారు, ఓకే, ఓరవకల్ మండలం కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ విధంగా అడగడం జరుగుతుందండి. ఉమ్మడి కర్నూలు జిల్లా గోపాలమిత్ర సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అవుట్సోర్సింగ్ అటెండెంటర్లు వారీగా ఎంతమంది పనిచేస్తున్నారు, వారి యొక్క విద్యార్హతలు మరియు వారికి ఇచ్చే గౌరవ వేతనము, ఓకేనా, అదేవిధంగా పై వారంలో రోజువారీ ఆన్లైన్ అటెండెన్స్, ఇవన్నీ అడగడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్గా మనం ఒక వీడియో కూడా చేస్తున్నాము, దాని పరంగా కానీ అడుగుతున్నారు టోటల్ అన్ని ఇన్ఫర్మేషన్స్. ఓకేనా గైస్, పశుసంవర్ధక శాఖ అధికారి గారికి. ఓకేనా, గోపాలమిత్ర అభ్యర్థులకు ఎంతమందికి సర్వీస్ వెయిటేజీ సర్టిఫికెట్లు మంజూరు చేశారో వారి పూర్తి వివరాలు, అదేవిధంగా ఈ సర్వీస్ వెయిటేజీని 2019-20 సంవత్సరాల నోటిఫికేషన్లలో నియమింపబడినటువంటి ఏహెచ్ఏ నియామకాల్లో ఇవ్వకుండా 2023 ఏహెచ్ఏ నియామకాల్లో మాత్రమే ఇవ్వడం మరియు గతంలో ఇవ్వకపోవడానికి గల కారణాలు కూడా తెలియజేయగలరని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇక్కడ అడగడం జరుగుతుంది. ఓకేనా అండి, మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రేపు హియరింగ్ అయితే ఉంది కదా కోర్టుకి సంబంధించినటువంటిది. ఆ కోర్టులో ఈ పాయింట్ల మీద అడగడం జరుగుతుంది. తద్వారా అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు, దీనికి సంబంధించి కార్యకారణాలు ఏవైతే కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాలు అనేటటువంటివి తెలియజేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తద్వారా ఈ విధంగా వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం వల్ల మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ వారీగా మనం చూసుకునే టాప్ 10లో, టాప్ 20లో, టాప్ 100లో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా జాబ్స్ రాలేదు. కొంతమందికి వాళ్ళందరికీ నష్టపోయారు. కాబట్టి రేపు కోర్టు కేసులో మనకు ఫేవర్గా రావాలని చెప్పి ఆ యొక్క తీర్పు అనేది ఫైనల్ జడ్జిమెంట్ కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని వచ్చిన లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి. ప్రతి ఒక్కరు దేవునితో ప్రార్థిస్తూ ఉండండి గైస్. ఖచ్చితంగా
మెరిట్ అభ్యర్థులకు మాత్రమే జాబ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.